చెప్పండి అమ్మా, సాక్ష్యం చెప్పండి అమ్మా, కెమెరా వైపు చూసి సాక్ష్యం చెప్పండి. అయ్యగారికి నా వందనాలండి. అయితే నాకు ఎడం కాలు కుడి కాలు లాగేది, పేరు చేయించుకున్నాను, తగ్గింది. మళ్ళీ వారం రోజులు మట్టి మళ్ళీ ఎడం చెయ్యి విపరీతంగా లాగుతుంది. అయితే ఫోన్ చేసి బ్రదర్కి చెప్పాను నేను, మొన్న 4 రోజులు అవుతుంది. అయితే అన్నారు పేరాయలు రాసుకోండి, సాక్ష్యం చెప్తానని అనుకోండి అని బ్రదర్ చెప్పారు. అలాగే అనుకున్నాను. తర్వాత ఏంటంటే గొంతు కూడా నాకు ఇప్పుడే కాదు, అప్పుడే చాలా రోజులు మట్టి గొంతుకు బరువు కానీ అదేదో పొరల కింద అన్నం తినాలని అనిపించకపోవటము, ఈ గొంతుకులోంచి విపరీతంగా అది దగ్గు రావటము అలా జరుగుతుంది అయ్యగారు. చాలా బరువుగా అనిపిస్తుంది. ఆ రోజుని గొంతుకి చేతికి రాసుకున్నాను. చెయ్య నొప్పి అయితే తగ్గింది అయ్యగారు. గొంతు కూడా బరువు అన్నది తగ్గింది, తేలిగా అయింది, కానీ లోపల ఆ పొరలు అన్నది ఇప్పటికీ అలాగే ఉంది. సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అలాగే ఇంకా పేరైలు అయితే ఆయనకి రోజు నేను రైస్లో వేసి పెడతాను అనమాట. ఇప్పుడు మీ ప్రేయర్ రాసిన తర్వాత మీకు అప్పుడు ఏమైందమ్మా, నొప్పి తగ్గిందమ్మా? చెయ్యి నొప్పి అయితే తగ్గింది, చెయ్యి నొప్పి తగ్గిపోయింది. గొంతుకు చాలా బరువుగా ఉండేది, ఆ బరువు అయితే దిగిపోయింది అయ్యగారు. కొంచెం బరువు దిగిపోయింది, తేలిగా అయిపోయింది గొంతుకైతే. తర్వాత ఇంకో సాక్ష్యం ఏంటంటే ఆయనకి ఎప్పుడు నేను రైస్లో పేరాయలు కోపం వస్తూ ఉంటుంది నన్ను చూసినప్పుడు. ఆ రైస్లో పేరాయలు రోజు కలిపి పెడతాను. మిమ్మల్ని చూస్తే కోపం వస్తుందమ్మా? కోపం వస్తుంది. కోపం వస్తే మీరు కొట్టలేకపోతున్నారు, అంచేత పేరాయలు వాడేసి కర్రీలో పెట్టారు. ప్రతిరోజు రైస్లో కలిపి పెడతాను. ఎప్పుడైతే నేను రైస్లో మర్చిపోతానో అప్పుడు ఆయనకి కోపం వస్తుంది అయ్యగారు. అంటే మీరు పెట్టకపోతే కోపం వస్తుంది, పెడితే ఏమైతుంది? కోపం అనిపించదు, బాగానే ఉంటారు. బాగానే ఉంటారమ్మా. బయటకు వెళ్ళినప్పుడు పేరాయలు వేసుకుని వెళ్తారు తెల్లారుజాముని. నేను వేయకపోయినా ఆయన కూడా వేసుకుంటారు. దేవుడు అంటే ఆయనకు కూడా ఇష్టమే, కాకపోతే ఏంటంటే ఆయనలో ఉన్నది ఆయన కూడా తెలీదు. ఆ పేరే లేనప్పుడు కోపము ఇంకా ఇలాగే కోపంతో వస్తారు ఇంకా బయట నుంచి. వేసినప్పుడు కోపం ఉండదు అయ్యగారు. ఆయన వస్తున్నారు అనిపించుకుని గడప మీద కూడా వేసేస్తాను. ఆయన వచ్చారంటే గడప మీద కూడా కోపం వేసేస్తారు. వేసినప్పుడు అప్పుడు కోపంతో ఉన్నా కానీ కోపం ఉండదు అయ్యగారు. దయ్యం దెబ్బకు ముడుచుకొని కూర్చుంటది సైలెంట్ గా, ఇక అదేమి విశ్వరూపం చూపించదు. వావ్. ఎస్. అయితే ఏం చేయాలి అనంటే ఇంకా రాయండి. ఎస్ అమ్మా, మీరు సాక్షి చెప్పిన ప్రభుకు మైకలు గాక. ఎస్, దేవుడు కార్యం చేస్తాడు. సో కాబట్టి ఈ అనాయింటింగ్ ఆయిల్ అంత పవర్ ఉందండి, చూసారండి. ఎస్, కోపగించుకున్న భర్త ఈ అనాయింటింగ్ రాయంగానే సైలెంట్ అయిపోయి ప్రేమగా మాట్లాడుతున్నాడు. సలహా అనాయింటింగ్ రాయంగానే ఈ బిడ్డకు ఉన్నటువంటి ఆ నొప్పి అంతా విడిచేసి వెళ్ళిపోయింది, స్వస్థ. ఇప్పుడు మీకు ఏమైనా ఇంకేమైనా నొప్పి ఉందమ్మా? ఇప్పుడు మీకు ఏమైనా గొంతులో కొంచెం పొరల కింద అడ్డేసినట్టు అట్లా ఉంది అయ్యారు. బరువు అయితే వెళ్ళిపోయింది. బరువు వెళ్ళిపోయి ఇప్పుడు మీ గొంతులో కొంచెం ఏదో అడ్డుపడ్డట్టు మీకు ఉందమ్మా? ఇప్పుడు గొంతు దగ్గర చేయబెట్టుకోండి. ఇప్పుడు క్షణాలు వెళ్ళిపోతాయి చూడండి. యేసుక్రీస్తు నామములో ఏదైతే గొంతు వద్ద అడ్డుపడిందో ఆ దురాత్మ యేసుక్రీస్తు నామములో గొంతు విడిచి రా, బయటికి రా. చూడండి, ఆ దయ్యం గొంతును పట్టేసింది చూడండి. గొంతు వద్ద రా, యేసుక్రీస్తు నామములో గొంతులోనికి అగ్ని గంధకాలు పొరలుగా పొరలుగా రా, ఫాస్ట్గా. గొంతులో ఉన్న దురాత్మ చూడండి గొంతు పట్టేసిందంట. ఇప్పుడు దయ్యం ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. రా, ఫాస్ట్గా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మొత్తం గొంతులో శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. క్షణాల్లో చూడండి, క్షణాల్లో గొంతు క్లియర్ అయిపోతుంది, క్షణాల్లో నొప్పి విడిచేసి వెళ్ళిపోతుంది, క్షణాల్లో కార్యం జరుగుతుంది, క్షణాల్లో అద్భుతం జరుగుతుంది క్షణాల్లో. నేను 3 అంటాను చూడండి. 3 అనగానే మొత్తం గొంతంతా క్లియర్ అయిపోతుంది. 3 అని లెక్క పెడతాను, క్లియర్ అయిపోతుంది. 1 2 3 మొత్తం క్లియర్ అయిపోయింది యేసు నామములో. ఆమేన్, ఆమేన్.